తిరుపతిలోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా చీరలు మరియు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి నగరంలో పేరెన్నిక కన్న నిస్వార్థ సేవకులు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకలి తీర్చేందుకు క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరో మహాత్మా గాంధీగా పేరెన్నిక కన్న పిసి రాయలు గారు కస్తూర్బా ట్రస్ట్ వ్యవస్థాపకులు వారు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని ఇవాళ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించడము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సుమారు 1000 మందికి అన్నదానము వస్త్రదానము చేయడం ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి సేవ, శాంతి, అహింస మార్గాల ద్వారా ఇవాళ మనము వారి అడుగుజాడల్లో నడవాలని, గాంధీ గారి యొక్క స్ఫూర్తిని నింపే విధంగా వారి ఆశయ సాధనకై మరింతకాలం పనిచేయవలసిన అవసరం ఉంది. శతాబ్దం క్రితం ఆయన అందించినటువంటి శాంతి, అహింస మార్గాలే ప్రపంచానికి దిక్సూచిగా ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ శాంతి మార్గాన్ని అనుసరించే క్రమంలో మహాత్మా గాంధీ గారిని మరోసారి స్మరించుకోవడం ఆనందదాయకం. గాంధీ రోడ్లో కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ప్రజలకందరూ తెలుసు. తిరుపతిలో ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఒక కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ 21 సంవత్సరాలుగా, అంటే అంతకుముందు నేను పర్సనల్గా చేసేవాడిని, 21 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ గారి యొక్క ఆశయాలను ఆయన్ని స్మరించుకోవడం మన బాధ్యత. 78 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఆయన్ని మననం చేసుకుంటున్నాం. ఈవేళ ఆయన 78వ సంవత్సరం వర్ధంతి జరుపుకుంటున్నాం. తిరుపతిలో గాంధీ రోడ్లో మా ట్రస్ట్ ద్వారా ఆఫీస్ దగ్గర ఈ యొక్క ట్రస్టు పేదలకి అన్నదానం, వస్త్రదానం చేయడం, అందుకు చీఫ్ గెస్ట్గా మన సామంత్ శ్రీనివాస గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బీజేపీ వారు రావడం, వారి ద్వారా పేదలకు అందరికీ కూడా అన్నదానం, వస్త్రదానం జరగడం. అలాగే ఈ యొక్క ట్రస్టు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా కూడా ప్రతి ఒక్కసారి ఏదో ఒక కార్యక్రమంలో చేస్తూనే ఉన్నాం. ఇటువంటి ఇంకా కార్యక్రమాలు ఇప్పుడు కూడా మళ్ళీ గాంధీ భవన్లో ప్రోగ్రాం పెట్టాం. ఒక 1000 మందికి వస్త్రదానం, 1000 మందికి అన్నదానం అక్కడ పెట్టాం. ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తున్నాం. కాబట్టి ఈ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్, కస్తూర్బా గాంధీ అంటే మహాత్మా గాంధీ యొక్క సతీమణి గారు, ఆ పేరుతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశాం. అప్పుడు వాజ్పేయి గారు ఉండేటప్పుడు ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు. వాజ్పేయి గారు ఈ యొక్క ట్రస్ట్ని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ స్పాన్సర్ చేసింది. ఈ యొక్క ట్రస్ట్కి మెయిన్గా వాళ్ళే సహకారాలు అందిస్తున్నారు. ఇప్పట్లో ప్రస్తుతంలో నరేంద్ర మోడీ గారు చైర్మన్గా ఉన్నారు. ఆయనే ఈ ట్రస్ట్ చైర్మన్గా అక్కడ ఢిల్లీలో. ఇక్కడ లోకల్ ట్రస్ట్కి నేను ట్రస్టీగా ఉన్నాను. ఈ యొక్క ట్రస్టీకి ఫండ్స్ అన్నీ కూడా మేము ఎక్కడ ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. ఈ రోజు మా సొంత డబ్బులతోనే మా యొక్క వచ్చిన బిజినెస్లో ఏదో కొద్దిగా పక్కకు పెట్టి పేదలకు సహాయం చేయకూడదనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పుడే కాదు, కరోనా పీరియడ్లో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. పేదలందరూ కూడా ఎక్కడెక్కడ ఆగిపోతే, ఆకలితో ఎక్కడెక్కడ ఆగిపోతే వాళ్ళకందరికి కూడా అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళని గమ్యస్థానానికి చేస్తున్నాం. అటువంటి ట్రస్టు ఇంకా అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ యొక్క ఆయన గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారు చేసిన సేవలు మన అందరూ కూడా ప్రతి ఒక్క ప్రజలు, మన ఇండియన్ ప్రజలు కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆయన తలుచుకోవాల్సిన బాధ్యత